పట్టుదలే ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. ఈ విషయాన్ని ఎంతో మంది నిరూపిస్తూనే ఉన్నారు. గమ్యాన్ని చేరాలనే దృఢ సంకల్పం ఉండాలే కాని విజయం నీ పాదాల వద్ద ఉంటుంది. అసాధ్యాల్ని సాధ్యం చేసినప్పుడే మనకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అతి చిన్న వస్తువైనా అగ్గిపెట్టెతో కళాకారులు అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. క్యాలెండర్లు, నేతల చరిత్ర, సినీ ప్రముఖుల చరిత్ర, ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ఒబామా చరిత్రను కూడా అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేశాడు అనంతపురానికి చెందిన గోవింద్. అనంతపురం నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో బైండర్ గా పనిచేస్తున్న గోవింద్ కు తన వృత్తిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. అంతే, వెంటనే అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత క్యాలెండర్ ను తయారు చేశారు. 10,000 సంవత్సరాల సంబంధించిన క్యాలెండర్ ను గోవింద్ రూపొందించాడు. క్రీస్తు శకం 78 సంవత్సరాల నుంచి మొదలుకుని 10,000 సంవత్సరాల వరకు నెలలు, వారాలు, రోజులు తెలిపే క్యాలెండర్ ను తయారు చేశారు. సుమారు 3 నెలల పాటు శ్రమించి 10,000 సంవత్సరాల క్యాలెండర్ ను ఆయన తయారు చేసి అగ్గిపెట్టెలో ఇమిడిపోయే విధంగా దానిని రూపొందించారు. 200 పేజీల క్యాలెండర్ తో పాటు ఆర్టీడీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఫెర్రర్ కుటుంబం జీవిత చరిత్రకు సంబంధించి ఫోటో ఆల్బమ్ ను అతి చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక క్యాలెండర్ ను తయారు చేసి అందర్నీ అబ్బురపరుస్తుంటాడు గోవింద్. 5వ తరగతి వరకు చదువుకున్న ఈయన అనంతపురం నగరంలోని మిస్సమ్మ కాలనీలో నివాసం ఉంటారు. 20 సంవత్సరాలుగా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న గోవింద్ అతి చిన్న ఆల్బమ్లు, క్యాలెండర్ ను తయారు చేసి వాటిని ప్రదర్శిస్తుంటారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సంబంధించిన కేబినెట్ తో పాటు ఎమ్మెల్యేల సమాచారంతో కూడిన అగ్గిపెట్టె ఆల్బమ్ ను తయారు చేసి ఆయనకు బహుకరించారు. పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా ఆల్బమ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సంబంధించి సినిమాలతో కూడిన ఆల్బమ్ ను అగ్గిపెట్టెలో పట్టేంతలో తయారు చేసి చిరంజీవికి బహుకరించారు. అదే సైజులో 190 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను పొందుపరిచి ఆల్బమ్ తయారు చేశారు. అమెరికా చరిత్రను కూడా అగ్గిపెట్టెలో బంధించారు. బరాక్ ఒబామా బయోడేటాను మొత్తం రూపొందించి అమెరికాకు పంపారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రతో కూడుకున్న పుస్తకాన్ని ఆవిష్కరించి అందరి మన్ననలు పొందాడు. మా నాన్న అక్కడ గుగ్గులు వ్యాపారం చేసుకుంటూ ఎంతో కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ అనంతపురం జిల్లాలో మా అత్తగారి మేరకే మేము మా నాన్న అంతా కుటుంబం అంతా అనంతపురంకి వచ్చాము. చాలా ఇబ్బందుల వల్ల చదువుకోలేక నేను ఏదో పని చేసుకుంటూ తలా కొద్దిగా పని చేసుకుంటూ నాన్నట్టు మా నాన్న ప్రింటింగ్ బస్సులో చేర్పించాడు. అట్లనే నేను బైండింగ్ వృత్తిలో 20 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు బైండింగ్ చేస్తూ ఆలోచించింది, ఎప్పుడు ఇట్లా చేస్తుంటా కదా ఏదైనా మంచి తయారు చేయాలని చెప్పి ఒక ఆయన బెంగళూరులో అగ్గిపెట్టెలో చీర పట్టే విధానాన్ని చూపించారు. ఆయన ఆ చీర చూసి నాకు ఆలోచించింది, మనం ఎందుకు చేయకూడదు ఇట్లా అనే ఆలోచనతో నేను ముందుకు పోయాను. అప్పుడు చేయాలని జాతీయ జెండాలు 190 దేశాలకు సంబంధించిన జెండాల పుస్తకం తయారు చేసి అగ్గిపెట్టెలో పట్టే విధంగా తయారు చేశాను. దీంతో అగ్గిపెట్టె అంటే గోవిందు, గోవిందు అంటే అగ్గిపెట్టె అని స్థానికులు కొనియాడుతుంటారు. గోవిందుకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వం చేయూతనందిస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తానని గర్వంగా చెబుతున్నాడు గోవింద్ అలియాస్ అగ్గిపెట్టె గోవింద్.